Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో యాడమ్ అండ్ ఈవ్ ఒక ఫర్బిడెన్ ఫ్రూట్ని తింటారు. తినినప్పుడు వాళ్ళకి మంచి చెడులు ఏంటో తెలుస్తాయి. ఆ వివేచన జ్ఞానం వస్తుంది వాళ్ళకి. అయితే అదంతా జరిగిన తర్వాత గాడ్ హిమ్సెల్ఫ్ ఒక మాట చెప్తారు, ఏంటంటే వాళ్ళు ఆ ఫ్రూట్ తిన్నారు, ఇప్పుడు వాళ్ళు మంచి చెడ్డలు మనకెలాగా తెలుసో వాళ్ళకి కూడా అలాగే తెలిసిన ఆ ఎబిలిటీని పొందుకున్నారు అని చెప్పి. ఈ మాటని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాము? లైక్ ఇన్ ద సెన్స్ ఆఫ్, అంతకు ముందు వరకు వాళ్ళకి మంచి చెడులు ఏంటో తెలియవా? లేదా మంచి తెలిసిన గాడ్కి చెడు కూడా తెలుసా? గాడ్ ఎందుకని నిజంగా ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ని అసలు తినొద్దని చెప్పారు? ఒక మనిషి మంచి చెడ్డలు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కదా. యాడమ్ అండ్ ఈవ్ ఆ ఫ్రూట్ తినడం వల్ల జరిగింది ఏంటి? బేసికల్లీ వాళ్ళకి మంచి అంటే ఏంటి, వాళ్ళకి చెడు అంటే ఏంటి చాలా క్లియర్గా వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చింది, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అని. దానిలో తప్పేమీ లేదు. ఇఫ్ వి థింక్ వెరీ ప్రాక్టికల్లీ దానిలో అసలు తప్పే లేదు. బట్ గాడ్ చెప్పారు అది తినొద్దు అని చెప్పి. ఎందుకని? అండ్ గాడ్ దానికోసం వాళ్ళని పనిష్ చేశారు. ఎందుకని వాళ్ళని పనిష్ చేశారు? ఆయన చెప్పిన మాట వినలేదని, అంతే కదా. అంటే గాడ్ చెప్పిన మాట వినకపోతే ఒక మనిషికి పనిష్మెంట్ వస్తుంది, ఫైన్. బట్ గాడ్ చెప్పారు అంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది, రైట్? ఈరోజు మనం అర్థం చేసుకుందాం చాలా క్లియర్గా. అసలు దేవుడు ఎందుకు యాడమ్ అండ్ ఈవ్ని ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ తినొద్దని చెప్పారు? ఎందుకంటే అది జస్ట్ ఒక నాలెడ్జ్ ఇచ్చే ట్రీ మాత్రమే కాదు. అది నాలెడ్జ్ ఇస్తుంది, బట్ ఆ నాలెడ్జ్ ఏంటి? వాళ్ళకి తెలియని నాలెడ్జా, లేదా ఆ నాలెడ్జ్ వాళ్ళకి మంచి చేసేదా? ఇవన్నీ మనం పరిగణలోనికి తీసుకుందాం. ఇప్పుడు యాడమ్ అండ్ ఈవ్ సిచ్యువేషన్ మనం అప్పటి వరకు తీసుకున్నప్పుడు గాడ్ మంచిది అని చెప్పిన ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉన్నవి. ఆయన సృష్టి మొత్తాన్ని సృష్టించారు, మంచిది అని చెప్పారు. ఆ మంచి మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టారు. మంచి మొత్తం పైన వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళు తినడానికి ద హోల్ గార్డెన్ ఉంది. వాళ్ళు తిరగడానికి, వాళ్ళు నివసించడానికి ఒక బ్యూటిఫుల్ ఏడెన్ గార్డెన్ని ఆయన సృష్టించారు. ఇవన్నీ చేసిన గాడ్ ఆ ఒక్క ఫ్రూట్ని మాత్రం తినొద్దని చెప్పారు. తినొద్దని చెప్పడానికి ఉన్న ఆ గ్రేటెస్ట్ రీజన్ ఏంటంటే అంతా మంచి తెలిసిన ఆ యాడమ్ అండ్ ఈవ్కి ఆ ఫ్రూట్ తినిన తర్వాత తెలిసింది ఎటువంటి మంచి కాదు, అది కేవలం చెడు మాత్రమే. అప్పటి వరకు వాళ్ళకి మంచి తప్ప ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ ఫ్రూట్ని తిన్నారో వాళ్ళకి చెడు అంటే ఏంటో తెలిసింది, ఈవిల్ అంటే ఏంటో తెలిసింది, విక్కిడ్నెస్ అంటే ఏంటో తెలిసింది. అప్పటి వరకు అబద్ధమే రాని ఆ నోటి నుండి అబద్ధం వచ్చింది. అప్పటి వరకు ఒక బ్లేమ్ అనేది రాని వాళ్ళ నోట్లో నుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకునే సిచ్యువేషన్కి వాళ్ళు దిగజారిపోయారు. ఇదంతా ఎందుకని? ఇదంతా దేని వలన? ఇదంతా జస్ట్ ఆ ఒక ఫ్రూట్ని తినడం వల్ల. ఆ ఫ్రూట్ని తినడం వల్ల వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ మేబీ మనం థింక్ చేయొచ్చు, వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది అని చెప్పి. కానీ ఆ నాలెడ్జ్ దట్ ఈస్ నాట్ అ గుడ్ నాలెడ్జ్. అది ఒక విక్డ్ నాలెడ్జ్, అది ఈవిల్ గురించిన నాలెడ్జ్. అందుకే దేవుడు ఏదైనా చెప్పారు అంటే ఆయన చాలా క్లియర్గా ఉంటారు ప్రతి విషయంలో. నీ జీవితంలో దేవుడు నీకేం చెప్పారో నాకు తెలీదు, ఏ పని చేయమన్నారో నాకు తెలీదు, ఏ పని చేయొద్దన్నారో నాకు తెలీదు, బట్ స్టిల్ అది నీకు తెలుసు కదా. నువ్వు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పారో అది నీకు మంచిది. ఏదైనా పని చేయమని చెప్పారా, డూ ఇట్, ఎందుకంటే ఆయన నీ కోసం మంచి చేస్తారు. ఏదైనా పని చేయొద్దని చెప్పారా, అది ఎప్పటికీ చేయొద్దు, ఎందుకంటే దానిలో ఏ ప్రమాదం ఉందో నీకు తెలీదు, దానిలో ఎటువంటి విక్నెస్ ఉందో నీకు తెలీదు. అది చేయడం వల్ల నీ జీవితం ఎటువంటి మార్పు తిరుగుతుందో నీకు తెలీదు, రైట్? సో ఈరోజు మనం తెలుసుకుందాము. ఈరోజు రెవల్యూషన్ ఇదే, ఏంటంటే ఆయన మాటకి మనం లోబడాలి. ఆయన మాటకి నువ్వు లోబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటకు లోబడతావో
సమస్త మంచి ఈవులు నీతో ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన మాటని కాదని మీరు ముందుకు వెళ్తావో చెడు నిన్ను వెంబడిస్తుంది. అది నువ్వు చాలా క్లియర్గా జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు. సో వీటన్నిటిని మనం తెలుసుకుందాము, ఆయనకి ప్రార్థిద్దాము. ఏంటంటే లోబడే మనస్సుని ఇవ్వమని చెప్పి ఆయన అడుగుదాము. ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, మీకు లోబడే మనస్సును మాకు అనుగ్రహించండి దేవా. తండ్రి, మా జీవితాల్లో ప్రభువా మీరు మాకు ఎన్నో చేశారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. అయితే మీ గైడెన్స్ని ఫాలో అయ్యే ఆ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. యేసు నామములో అడుగుతున్నానయ్యా. ఆమేన్.